మన బాలయ్య కార్పెంటర్ గా చేస్తున్నాడా? ఏ సినిమాలో? అమ్మో, టైటిల్ చూడగానే చాలా క్వశ్చన్స్ మైండ్ లో రన్ అవుతున్నాయి కదా. అయితే మరి బాలయ్య ఎందుకు ఈ రోల్ చేస్తున్నాడు? యాక్చువల్ గా మనకి తెలిసిన సమాచారం ప్రకారం కొరటాల సినిమాలో సీఎం గా, ఇంకా గోపీచంద్ సినిమాలో గ్యాంగ్స్టర్ గా చేస్తున్నాడు కదా. మరి ఈ కార్పెంటర్ ఏంటి అంటే పెద్ద స్టోరీయే ఉంది. మరి ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ప్రతి సినిమా ఒక ప్రత్యేకమైన అంచనాలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ముఖ్యంగా ఆయన సినిమాల టైటిల్స్ విషయంలో అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, అఖండ, భగవంత్ కేసరి లాంటి పవర్ఫుల్ టైటిల్స్ తో బాలయ్య తెరపై కనిపించినప్పుడల్లా అభిమానులకు పూనకాలు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా వచ్చిన అఖండ 2 మాత్రం ప్రేక్షకులు ఊహించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరైన ప్రభావం చూపకపోవడంతో ఇప్పుడు బాలయ్య అభిమానులంతా తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం బాలకృష్ణ తన 111వ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోందని, బాలయ్యను మరోసారి పవర్ఫుల్ అవతారంలో చూపించబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గోపీచంద్ మలినేని గతంలో తెరకెక్కించిన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో తెలిసిందే. అందుకే బాలయ్యతో ఆయన కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే సమయంలో బాలయ్య 112వ సినిమాకు సంబంధించిన వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ చిత్రానికి స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సామాజిక అంశాలను కమర్షియల్ స్టైల్లో చూపించడంలో కొరటాల శివకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి చిత్రాలతో ఆయన తన మార్క్ ను నిరూపించుకున్నారు. ఇప్పుడు అలాంటి దర్శకుడు బాలయ్య లాంటి మాస్ హీరోతో సినిమా చేయబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని నిర్మాత మిక్కిలినేని సుధాకర్ తమ యువసుధా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. మే 21న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయని, జులై నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయినప్పటికీ ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం మాత్రం ఈ సినిమా టైటిల్. సాధారణంగా బాలయ్య సినిమాకు టైటిల్స్ అంటేనే ఓ రేంజ్లో ఉంటాయి. టైటిల్ వినగానే హీరో క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉండబోతుందో అర్థమైపోతుంది. కానీ ఈసారి కొరటాల శివ పూర్తిగా భిన్నంగా ఆలోచించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి కార్పెంటర్ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్ బయటకు రావడంతో అభిమానుల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కార్పెంటర్ అనే పదం వినగానే సాధారణంగా ఒక వడ్రంగి గుర్తుకు వస్తాడు. కానీ ఈ కథలో ఈ పదానికి మరింత లోతైన అర్థం ఉంటుందని తెలుస్తోంది. సమాజంలో అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితులను హీరో తన ఆలోచనలతో, తన నాయకత్వంతో మళ్లీ సరిచేస్తాడట. ఒక శిల్పి చెక్క ముక్కను అందమైన రూపంగా మార్చినట్లే హీరో కూడా సమాజాన్ని మార్చే నాయకుడిగా కనిపిస్తాడని సమాచారం. అందుకే ఈ చిత్రానికి కార్పెంటర్ అనే టైటిల్ ను ఎంపిక చేశారనే ప్రచారమూ జరుగుతోంది. అయితే ఈ టైటిల్ పై బాలయ్య అభిమానులు మాత్రం పూర్తిగా సంతృప్తిగా లేరు. బాలయ్య లాంటి మాస్ హీరోకు ఇది సరిపోయే టైటిల్ కాదేమో అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరింత పవర్ఫుల్ టైటిల్ పెట్టాల్సిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. లెజెండ్, డిక్టేటర్, రూలర్ వంటి పేరు ఉంటే బాగుండేదని అంటున్నారు. కొందరైతే కార్పెంటర్ అనే టైటిల్ క్లాస్ గా ఉన్న బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టుగా లేదేమో అని చర్చించుకుంటున్నారు. మరోవైపు కొరటాల శివ అభిమానులు మాత్రం ఈ టైటిల్ వెనుక ఖచ్చితంగా బలమైన భావం ఉంటుందని నమ్ముతున్నారు. కథలోని మెసేజ్ ను దృష్టిలో పెట్టుకొని టైటిల్ ఎంపిక చేసి ఉంటారని, సినిమా విడుదలయ్యాక ఈ టైటిల్ కు అసలు విలువ తెలుస్తుందని అంటున్నారు. గతంలో కూడా కొరటాల సినిమాలో టైటిల్ సాధారణంగానే కనిపించినా సినిమా చూసిన తరువాత వాటి వెనుకున్న అర్థం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు కూడా అదే విధంగా ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచందర్ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అనిరుద్ సంగీతానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అందించే బ్యాక్గ్రౌండ్ స్కోర్, సిగ్నేచర్ థీమ్స్ సినిమాలను మరొక స్థాయికి తీసుకువెళ్తున్నాయి. ముఖ్యంగా హీరో ఎలివేషన్ సీన్స్ లో అనిరుద్ మ్యూజిక్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే బాలయ్య సినిమాకు అనిరుద్ సంగీతం అంటే అభిమానుల్లో అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బాలకృష్ణ పుట్టినరోజైన జూన్ 10 సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక ప్రత్యేక సిగ్నేచర్ సాంగ్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య ఇమేజ్ ను, ఆయన కెరీర్ ను ఎలివేట్ చేసేలా ఈ పాట ఉండబోతోందని సమాచారం. అనిరుద్ కంపోజ్ చేసే ఈ సాంగ్ అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంటుందనే టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తలపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి చూస్తే బాలయ్య 112వ సినిమా ఇప్పటి నుంచే భారీ చర్చలకు కారణమవుతోంది. ఒకవైపు కొరటాల శివ దర్శకత్వం, మరోవైపు బాలయ్య పవర్ఫుల్ పాత్ర, ఇంకోవైపు కార్పెంటర్ అనే విభిన్నమైన టైటిల్. ఇవన్నీ కలిసి ఈ ప్రాజెక్ట్ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. టైటిల్ విషయంలో అభిమానుల్లో కొంత అసంతృప్తి ఉన్నా సినిమా కథ ఇంకా బాలయ్య పాత్ర బలంగా ఉంటే చివరకు అదే టైటిల్ ట్రెండ్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అధికారిక ప్రకటనలు వచ్చిన తరువాత ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం.